భారత్-పాక్ యుద్ధ వేళ దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం చర్చకు దారితీసింది. అయితే ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన సంకేతం ఉందని భావిస్తున్నారు. సంప్రదాయంగా సింధూరం అంటే కుంకుమను వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గాన్లో జరిగిన ఘోరమైన దాడి ఘటనలకు ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఆ దాడిలో ఉగ్రవాదులు బాధితులను వారి పేర్లు, మతం అడిగి తెలుసుకున్న తర్వాతే హత్య చేశారని కథనాలున్నాయి. ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు నివాళులర్పించడంతో పాటు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని, ఆ ఘటనను గుర్తుచేస్తూ భారతదేశం ఈ చర్య చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న, వాటిని నిర్దేశిస్తున్న పాక్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. భారత సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ను నిర్వహించాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని బహవల్పూర్, మురిట్కే, సియాల్కోట్ వంటి ప్రాంతాల్లో 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 చొప్పున మొత్తం 9 ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో ప్రత్యేకమైన, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను వినియోగించినట్లు సమాచారం. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇందుకోసం అవసరమైన దళాలను, వనరులను సమీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా ఆపరేషన్ సింధూర్ను నిరంతరం పర్యవేక్షించినట్లు విశ్వసనీయ వర్గాలు ఏఎన్ఐకి ధృవీకరించాయి. దాడులు జరిగిన 9 లక్ష్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతునిస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా అగ్రశ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిసింది.